సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. వెల్కమ్ టు రాయల్ లోకల్ ఛానల్. ఇవాళ టెంపర్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని పంచుకోవడానికి మిస్టర్ శశిధర్ మన టీవీ ఛానల్ కు ఇచ్చేసాడు. ఆయనలో మనం అనుభవాలు నేర్చుకుందామంట. ఇప్పుడు ఆయన్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం. హలో శశిధర్. ఆయన టెంపర్ ఇవాళ సూపర్ డూపర్ హిట్ అయింది. దాని గురించి మీ స్పందన ఏంటి? స్పందన ఏంటంటే ఆడియో లాంచ్ జరిగిందనా, టెంపర్ ఆడియో లాంచ్. ఓకే. ఎన్టీఆర్ అన్నాడు ఒక మాట, నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు, నందమూరి అభిమాని కాల ఎగరేసుకొని ఇప్పటి నుంచి సినిమాలు తీస్తా, అలా భూమి మీద తిరగాలనే నా కోరిక, అలా అని ఒక మాట అన్నాడు. పూరి జగన్నాథ్ అన్నాడు, ఎన్టీఆర్ 24 సినిమాలు తీశాడండి, ఇది 25వ సినిమా, 24 సినిమాలు మర్చిపోతారు, కానీ ఈ యొక్క టెంపర్ మాత్రమే గుర్తుంటుంది మీకు, నన్ను నమ్మండి అంటాడు. ఓకే. అండ్ మీరు ఏమంటున్నామంటే ఇందులో మీరు ఎన్టీఆర్ పైన ఎందుకంత అభిమానం చూపిస్తున్నారు? మీలో అన్నారు, చాలా మంది అన్నారు, మీరు 10th నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ అంటే ఒక నాలో ఉండే ఒక మిత్రుడు, స్నేహితుడు, నా బంధువు అని ఫీల్ అవుతున్నారంట. ఎందుకు ఎన్టీఆర్ అంటే మీకు అంత అభిమానము, అంత ఇష్టం? ఎందుకు అభిమానం, ఎందుకు ఇష్టం అంటే ఒక కారణం ఉందన్న. ఇక్కడ స్టూడెంట్ నంబర్ 1 ఆది యమదొంగ చూసా, మంచి నటుడు, డాన్స్ బాగా చేస్తాడు, డైలాగులు బాగా చెప్తాడు, అంతా బాగా నచ్చింది. కానీ ఎన్టీఆర్ అంటే బాగా కనెక్ట్ అయిన మూవీ నాకు రాఖీ. రాఖీలో లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 5 నిమిషాలు మన ఆడవాళ్ళ గురించి చెప్తాడు, అది బాగా నచ్చింది నాకు. సో అందువల్ల ఎన్టీఆర్ నా అభిమాని కాదు, ఒక నా బంధుమిత్రుడిగా ఫీల్ అవుతా. ఓకే అండి. ఇప్పుడు అన్నయ్య మాదిరి ఫీల్ అవుతా. ఓకే ఓకే ఓకే. టెంపర్ లో మీకు బాగా నచ్చిన డైలాగ్, సన్నివేశం? ఫస్ట్ డైలాగ్ ఏంటంటే అండి, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటాడా. ఆ డైలాగ్ బాగా నచ్చు. ఆ ఒక్క డైలాగ్ ని యావత్ ప్రపంచంలో, మన దేశంలో మొత్తం ఆ డైలాగ్ ని, ఆ డైలాగ్ పైన కొన్ని విమర్శలు వచ్చాయి. విమర్శలు అంటే ఆ డైలాగ్ పలానాది అని కొంతమంది అవాయిడ్ చేశారనమాట. అందుకు మీలో ఫీలింగ్ ఏ విధంగా ఉంది? అది ఏమన్నా అంటే అది ఏమన్నా రీమేక్ చేశారా, లేకుంటే ఓన్ క్రియేటా? ఇప్పుడు అది కాదు, కానీ అసలు పూరి జగన్నాథ్ అంటేనే క్రియేటివిటీ, దాంట్లో అలాంటివి ఏం లేదు. డైలాగ్ హైలైట్ ఉంది. నా డైలాగ్ అంటే బాగా ఇష్టం నాకు. ఇంకోటి కోర్టులో ఒక సీన్ చెప్తాడా టెంపర్ సినిమాలో, చూడగానే రేప్ చేయగలుగుతున్నాం సార్ మేము, మీరు చూడగానే ఉరి తీయగలుగుతున్నారా అని కోర్టుకు ఒక మెసేజ్ ఇచ్చాడు నా సినిమాలో. నాకు అక్కడ బాగా నచ్చిందరా టెంపర్. అది నాకు టెంపర్ అంటే అక్కడ నచ్చింది, అందుకే ఆ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యా. ఇప్పటిదాకా నేను 24 సినిమాలు చూసా, 24 సినిమాలు నాకు నచ్చలేని కాదు, సరి కనెక్ట్ కాలే. ఈ ఒక టెంపర్ మాత్రమే నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఆ ఒక కోడ్ సీన్ కోసం నేను బాగా. నా మీద అభిమానులకి ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు, కానీ నేను బేసిక్ అభిమానులు పెంచండి. నాకు మామూలుగా అందరూ నాకు ఫలానా రామారావు గారు అంటే పెచ్చ, నాకు ఎన్టీఆర్ గారు జూనియర్ గారు అంటే పెచ్చ, నాకు లేదా బాలకృష్ణ గారు అంటే పెచ్చ. నేను రివర్స్ అండి, నాకు బేసిక్ అభిమానులు అంటే పెచ్చ. ది షేర్ వెరీ స్పెషల్ ప్లేస్. దానికి నాకు ఎప్పుడు నేను పర్సనల్గా కూడా అడగాలనుకుంది, సందర్భం రాలా. ప్రతిసారి చూస్తున్నాను నేను, ప్రతి ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్ ఫినిష్ అయ్యే టైంలో ఫ్యాన్స్ని ఉద్దేశించి మీరు చెప్తున్నారు, మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కోసం జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. ఇది మా అమ్మ నాకు చెప్పే లైన్స్ అండి. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, జాగ్రత్త నాన్న అని. నేను ఎప్పుడు అంటే మనల్ని సెల్ఫ్ వేసుకోవడం నాకు పెద్ద అసలు అండర్స్టాండింగ్ ఉండదండి దాని గురించి. నేను జస్ట్ బేసిక్ ఎప్పుడు ఆడియోలో చెప్పారు, ఉంటాను, నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు, మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. థియేటర్ లోంచి సినిమా ఒకటే కాదండి, ఈరోజు టెంపర్ సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ మీట్ ద్వారా కూడా ఎన్టీఆర్ అభిమానులకి సక్సెస్ మీట్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి. మీకోసం, ఈ అభిమానుల కోసం, ఈ అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం ఎన్టీఆర్ సక్సెస్ ద్వారా మీకోసం కేక్ కూడా మీకు డైరెక్ట్ గా తినిపించలేను అనుకుని, కానీ ఏదో నా మనస్ఫూర్తి కోసం మీకోసం. ఓకే అండి. ఓకే శశిధర్ గారు, మీరు మా ఛానల్ కి వచ్చి మీలో ఉండే విశేషాన్ని, స్పందనను మాలో ప్రకటించినందుకు చాలా
ఆనందపడుతున్నామండి. మీకు ప్రత్యేకించి మరీ మా ఛానల్స్ వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అని విషెస్ తెలియజేస్తున్నాం. ఓకే బాయ్. He's got the temper. He's got the temper. All the girls go crazy, yo. ఆగలే
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. దయా తప్ప నేను ఇంకొకటి చూడాల. రే లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేషన్ అయిపోతున్నాను. ప్లీజ్ కోఆపరేట్. లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలంలోన ఆ నువ్వు పెదవి విప్పకున్నా